ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. దేవుడు నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చీకటిలో ఉన్నప్పుడు, చీకటి మార్గములో పోవుచున్నప్పుడు అట్టి అంధకారమును దూరపరిచి నా మార్గమును సరళము చేసి ఎత్తు పల్లములను సరిచేసి నా మార్గమంతటిలో వెలుగుగా ఉండిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు. నేను పాపపు ఊబిలో ఉన్నప్పుడు, లోకాశల్లో పడిపోయినప్పుడు, నాకు రక్షణ లేక నరకానికి పాత్రునిగా ఉన్నప్పుడు నన్ను రక్షించింది, కాపాడింది యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఈయన నాకు వెలుగై ఉన్నాడు, చీకటి మొత్తమును తొలగించి ఉన్నాడు, నన్ను రక్షించి ఉన్నాడు, కాపాడి ఉన్నాడు. నా శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని తొలగించి నన్ను ఆశీర్వాదకారకునిగా మార్చి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితములో చీకటులు, పాప సంబంధమైన చీకటి క్రియలు నిన్ను అలుముకొని ఉన్నావేమో. పాప సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి చీకటి నిన్ను అలుముకొని నిన్ను ఆ చీకటిలో నుండి రానియకుండా సైతానీయ శక్తులు నిన్ను ఆపివేసి ఉన్నాయేమో. ఒక్కసారి ప్రభువా నన్ను రక్షించు ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు లేడని నీవు మొరపెట్టిన ఎడల యేసు క్రీస్తు వారు నీ చీకటిని వెలుగుమయముగా మార్చే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీకు రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వెలుగును మనం పొందుకొని రక్షణలోనికి వచ్చినట్లయితే ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ద్రాక్షలో ఏ విధముగా అయితే ద్రాక్ష గెలలు, ద్రాక్ష ఆ సంబంధిత ఆ ఫలములు ఎలాగైతే ఫలిస్తాయో, నిలిచి ఉంటేనే కదా అవి ఫలిస్తాయి. అలాగునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు మనము నిలిచి ఉండాలి. ఇక మీదట ఇట్టి చీకటి మార్గములో మనం ఉండకూడదు, వెలుగు మార్గములో మనము నిలిచి ఉండాలి. ఆ వెలుగు మార్గము యేసుక్రీస్తు మాత్రమే. ద్రాక్షవల్లి తీగలో ఏ విధముగా అయితే ఉంటుందో ఆ విధముగా మనము ద్రాక్ష బల్లి అయినటువంటి యేసుక్రీస్తులో మనము పెనవేసుకున్నట్లయితే, నిలిచి ఉన్నట్లయితే దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవునిలో నిలిచి ఉండకుండా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, దేవుడు లేడు, నేను ఏదడిగినా ఇవ్వటం లేదంటే ఇది సబబు కాదు, న్యాయపరమైనటువంటి కోరికలు కాదు, న్యాయపరమైనటువంటి జీవితము కాదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదట మనము దేవునిలో నిలిచి ఉంటేనే ఫలములు ఫలించగలము. ద్రాక్షవల్లిలో తీగలు ఏ విధముగా అయితే ఉంటాయో, ద్రాక్ష చెట్టు ఆ విధముగా ఫలించేటట్లుగా చేస్తుంది. కనుక దేవుని యందు మనము నిలిచి ఉండిన ఎడల దేవుడు మనలో నిలిచి ఉంటాడని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో ధ్యానించుకున్నట్లయితే, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. నీ తల్లి తండ్రి నిన్ను మరుస్తారు కానీ నేను మరువను. నీ బంధుమిత్రులు నిన్ను మరుస్తారు కానీ నేను మరువను. నీ స్నేహితులు, అన్నదమ్మలు, అక్క చెండ్రెండ్రు నిన్ను మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. నీ తల్లైనా నిన్ను మరుస్తుంది. తన గర్భమున పుట్టినటువంటి నిన్ను ఒకానొక సందర్భంలో నీ తల్లి మరచిన కానీ
నేను మరువనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, సెలవిచ్చుచున్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ బంధుమిత్రులను, నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వారిని నీవు బేస్ చేసుకోకూడదు, ఆధారపడకూడదు వారి మీద. వారు మరచేవారు. వారి శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానమును వచ్చినప్పుడు నీ నుండి తొలగిపోతారు. నీకు ఇబ్బందికరముగా ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు సహాయము చేయలేని పరిస్థితుల్లో వారు తొలగిపోతారు. వారు నిన్ను మరిచిపోతారు. కానీ వారు మరిచినను నిజమైన దేవుడు, లోకరక్షకుడు, నిన్ను నన్ను పుట్టించినవాడు, గర్భవాసినైనది మొదలుకొని నన్ను రక్షించినవాడు, నన్ను ఎరిగినవాడు, నన్ను మరువడు. ఈయనే యేసు క్రీస్తు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవునిపై ఆధారపడిన ఎడల నీవు ఎంతో బలశాలివై, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షముగానున్నాడు కనుక, దేవుని సన్నిధి నీ పక్షముగా నీతో ఉన్నది కనుక నీవు ఎవరికి భయపడవు. నీతిమంతుని వలె నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండినట్లుగా నీవు ధైర్యముగా ఉంటావు. కనుక నీవు ఇక మీదట మనుష్యులను నమ్ముకోవద్దు. మనుష్యులను నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు. కనుక వారు నిన్ను మరిచిపోతారు. కనుక దేవుడు నిన్ను మరిచిపోడు. కనుక మరిచిపోనటువంటి యేసు క్రీస్తు వైపు నీవు తిరిగిన ఎడల నీకు నిత్య జీవము తథ్యమని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.